అయిన దేవుని కుమారుడా, కుమారి, ప్రభు మీకు తోడై ఉండి మిమ్మలను మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. ప్రతి కీడు అపాయాన్ని దేవుడు తప్పించునుగాక. ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు మనం వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం. ఇక్కడ నిబంధనతో కూడిన వాక్యాలు, ఆదరణతో కూడిన వాక్యాలు మనకు కనబడతాయి. జాగ్రత్తగా విందాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కానాను స్త్రీ విశ్వాసము పరీక్షించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతములకు వెళ్తున్నప్పుడు అప్పుడు కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచుంది, సహాయం చేయమని ఆ తల్లి ఆయనను వేడుకుంది. కానీ ప్రభువారు ఒక్క మాట అయినా ఆమెతో చెప్పలేదు, వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమె కూడా యేసుక్రీస్తుతో పాటు తన శిష్యులతో పాటు వెళ్తుంది. అలాగే జనసమూహము 1000 మంది కూడా వెళ్తూ ఉన్నారు. అయినా కూడా ఆమె ఊరుకుంటలేదు. పట్టు వదలకుండా, తన విశ్వాసం ఎక్కడ కూడా సన్నగిల్లకుండా, అపనమ్మకము అనుమానము తనలో రాకుండా మళ్ళీ కేకలు వేస్తూ ఉంది. అప్పుడు శిష్యులు మాట్లాడుతున్నారు. ఎక్కువగా యేసు ప్రభుతో మాట్లాడే వ్యక్తి ఎవరంటే పేతురు. అది మనందరికీ తెలుసు. ప్రభువా, ఈమె మనతో వస్తుంది, కేకలు వేస్తుంది, ఆమెకు ఏదో ఒక సహాయం చేసి పంపించరాదు అంటే ఆయన చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు నశిస్తున్న గొర్రెల యొద్దకే కానీ నేను ఎవరి యొద్దకు పంపబడలేదని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి ఆయన్నే, కుమారుడు ఆయన్నే, పరిశుద్ధాత్ముడు కూడా ఆయన్నే. కానీ తండ్రి స్వాధీనంలో ఉన్నాడు. తండ్రి ఏది చెప్తే అది చేశాడు. కాబట్టి ఈనాడు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు యేసుక్రీస్తు నమ్ముకున్నాను చెప్పుకుంటున్నావు, మంచిదే. కానీ యేసుక్రీస్తు స్వాధీనంలో ఉన్నావా? యేసుక్రీస్తుకు లోబడుతున్నావా? విశ్వాసం కలిగి జీవిస్తున్నావా? అపనమ్మకము అనుమానము రాకుండా చూసుకుంటున్నావా? ఒకసారి నిన్ను పరీక్షించుకోమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా మళ్ళీ ఆమె వచ్చి అయినను అని బైబిల్ చెప్తుంది. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. చూసారా ఎంత తగ్గించుకున్నది? చాలా ధనవంతురాలు ఈమె. ఏదో బీదస్తులు ఏమి లేని వ్యక్తి కాదు. చాలా రిచ్ మ్యాన్, ధనవంతురాలు. సురేఫానికియా అనే ఒక వంశస్థురాలు ఆమె. అంటే ఎంత ధనవంతురాలైనా కూడా ప్రభు దగ్గర ఏం చేస్తుందంటే నేను నిమిత్త మాత్రాలను అని తగ్గించుకుంటుంది. మరి నీవు ఎంత ధనవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా, జ్ఞానవంతుడైనా నీవు పాపివని నువ్వు మొదట గుర్తించాలి. నీకు ఈ భూమి మీద ఏది కూడా సాధ్యము కాదు అని గుర్తించాలి. నీ వల్ల ఏమీ కాదని గుర్తించాలి. ఏదైనా ప్రభు చేయగలడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన నన్ను కలగజేశాడు, లోకాన్ని కలగజేశాడు. కాబట్టి ఆ తల్లిలాగా నీవు తగ్గించుకుంటే నీవు బాగుపడతావు, నీ కుటుంబాన్ని ఆయన బాగుపరుస్తాడు, నీలో ఉన్న వ్యాధిని తొలగిస్తాడు, నీ పిల్లలు ఉన్న వ్యాధిని తొలగిస్తాడు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తాడు. అప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో నేను తీసుకొస్తాడు. ఇప్పుడు అడుగుతుంది, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా సహాయం చేయమని తగ్గించుకుంటుంది. బైబిల్ చెప్తుంది, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడట. హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కానీ మన యుగోను పక్కన పెట్టి, నేను అనే స్వభావాన్ని పక్కన పెట్టి వాటిని సిలువేయాలి.
గలతీ పత్రిక 2:20 పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, జీవించువాడు నేను కాను అన్నాడు. క్రీస్తు మనలో జీవించాలంటే ఇలాంటి తగ్గింపు ఉండాలి. ఇప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నాడు, విందాం. అందుకు ఆయన, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, సహాయం చేయమంటే ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అమ్మా, పిల్లలు ఆ రొట్టె ముక్క తినకుండా కుక్క పిల్లలకు వేయరు కదా అని ఆమెకు చెప్తున్నాడు. కానీ ఆమె ఎలా స్పందించిందో చూడండి, ఆమెలో ఉన్న ఓర్పును చూడండి. ఆమె మాట్లాడుతున్న మాట, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఎంత తగ్గింపు చూడండి. ఈనాడు చాలామంది క్రైస్తవ కుటుంబాలలో తగ్గింపు లేదు, ఓర్పు సహనం లేదు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మనుషుల దగ్గర తగ్గించుకుంటున్నారు, మనుషులకు భయపడుతున్నారు, కానీ దేవుని దగ్గర తగ్గించుకోవట్లేదు, దేవునికి భయపడలేదు. కాబట్టి వ్యాధి నీ మీద తాండవం ఆడుతుంది, పేదరికం, సమస్యలు, బాధలు. కానీ ఇలాంటి తగ్గింపు, ఓర్పు, ఇలాంటి గుణలక్షణాలు ఉంటే దేవుడు అద్భుతంగా చేస్తాడు. ఆమె మాట్లాడుతూ, నిజమే కదా ప్రభువా, యజమానులైన పిల్లలైనా తిన్న తర్వాత మిగిలింది ఏం చేస్తారు? కుక్కలకే కదా వేసేది. ఆ కుక్కను నాకు ప్రసాదించు, నా బిడ్డ ఇప్పుడు చావు బతుకులో ఉంది, నువ్వు సహాయం చేయి ప్రభువా, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు అని ఆ తల్లి వేడుకుంది, కన్నీరు కార్చింది. అది విశ్వాసం అంటే. ఇప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నాడు, రెండవ మాట ఎంత అద్భుతమైంది. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఇది కావాలండి మనకు. నీ పేరు, ప్రతిష్టలు, గొప్పతనం, ఆస్తి, సంపదలు నీకేం తీసుకురావు. నువ్వు ప్రభు దగ్గర తగ్గించుకొని, ప్రభు దగ్గర నీ విశ్వాసాన్ని పెంచుకొని, నమ్మకాన్ని పెంచుకుంటున్నప్పుడు ఏ వ్యాధైనా, ఏ పేదరికమైనా నీ పాదల కింద తీసుకొస్తాడాయన. అంత గొప్ప దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రభుకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభు చేత మనం మెప్పు పొందాలి, ప్రభు చేత మనం హెచ్చించబడాలి, ప్రభు చేత ఘనపరచబడాలి. మాట్లాడుతున్నాడు, నీ విశ్వాసం గొప్పదమ్మా. 1000 మంది ఉన్నారు కానీ ఎవరు తను కానీ తన పిల్లలు స్వస్థత పొందుకోలేదు. ఆ తల్లి ఒకతే పొందుకుంది. నువ్వు బైబిల్ పట్టుకుంటే భక్తుడు కాలేవు, భక్తురాలు కాలేవు, మందిరంకి వస్తే పిల్లలు కాలేవు. వాక్యం, పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారం చేయువాడే ఆయన కుమారుడు, కుమార్తె, తల్లి, సహోదరుని బైబిల్ చెప్తుంది. మరి ఇకనైనా నీ మనసు మార్చుకుంటావా? నీ బుద్ధి మార్చుకుంటావా? ప్రభు మీద విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటావా? అలాగే నీ బిడ్డలు కూడా బాగుపడతారు, నువ్వు బాగుపడతావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకోపోకుండా సహాయం చేయండి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ మీరు చెప్పారు. అది మా జీవితంలో కూడా అలాంటి విశ్వాసం, నిరీక్షణ, తగ్గింపు కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇంకా వినబోతున్న వారు కూడా తగ్గింపు, విశ్వాసం, నమ్మకము, నిరీక్షణ కలిగి ఉండి భాగ్యాన్ని ప్రసాదించండి. అద్భుతమైన స్వస్థతలు, అద్భుతమైన ఆశీర్వాదం మీ ద్వారా పొందుకునే కృపను దయచేయమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.